హేమీలు ఒకళ్ళు వల్లభనేని వంశీ గారు గత ప్రభుత్వం ఎమ్మెల్యే, ఇప్పుడేమో యార్లగడ్డ వెంకటరావు గారు. ఆయనకు కూడా బెయిల్ వచ్చింది నిన్న ఏదైతే కేసులో ఇరుక్కుని ఉన్నారో వల్లభనేని వంశీ గారు. ఆయన పనితీరులు చూశారు గతంలో. ఆయన బాగా చేశాడండి. మాకు ఎయిర్పోర్ట్ పనులన్నీ బాగానే చేశాడు. వంశీ గారు మాత్రం బాగా చేశాడు. గెలిస్తే మాత్రం డబ్బులు వేసేస్తానన్నాడు. ఆయన గెలవలేదు. ఆ డబ్బులు అట్ట ఆగిపోయినాయి. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే మా ఇల్లు పడేశారు. మిలిటరీ వాళ్ళని తీసుకొచ్చి, పోలీసులను తీసుకొచ్చి, ఎంఆర్ వాళ్ళని తీసుకొచ్చి, మేము లెక్క ముందు మాకు ఇళ్ళకి కుక్కలేళ్ళని కాపించి మా ఇల్లు దస్తావేజులు లేవనా, ఆక్రమ స్థలాలనా, లేకపోతే ఏంటి? ఆక్రమ స్థలాలు కాదండి, అవి గవర్నమెంట్ పట్టాలు. పట్టాలు కూడా ఉండయి. మాకు పట్టాలు వంశీ గారు రిజిస్ట్రేషన్ చేశాడు. 5 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇచ్చాడు. మాకు డబ్బులు వేయాల. డబ్బులు అయితే ఇల్లు కట్టుకుంటాం వెళ్ళి. డబ్బులు వేయాల. అద్దె డబ్బులు వేస్తామంటున్నారు. కనీసం అవి కూడా వేయట్లేదు. ఎంత ఇబ్బంది పడుతున్నాం అసలు. పిల్ల జల్ల 10 సంవత్సరాలు మట్టి అంటే ఎన్నాళ్ళు మట్టి మీరు ఆలోచిస్తుంటే. 10 సంవత్సరాలు అంటే మామూలు విషయం కాదు కదా. 10 సంవత్సరాలు మట్టి అండి. ఎదురు చూడలేక సత్రాము. ఆ ప్రభుత్వం వచ్చింది, ఈ ప్రభుత్వం వచ్చింది, ఏ ప్రభుత్వం వేయట్లేదు అసలుకి. వంశీ గారు వేస్తానన్నాడు, ఆయన పోయాడు. మరి ఇంట్లో ఇబ్బందిగా లేదా? ఇబ్బంది అంటే చచ్చిపోతున్నారు జనాలు. ఇళ్ల స్థలాలు మా పిల్లలు మేము పోతాము. మా పిల్లలు మరి ఇల్లు కట్టుకునేది మేము చూడొద్దా? అదే డబ్బులు వేసి చంద్రబాబు నాయుడు గారు అన్న డబ్బులు వేసి మమ్మల్ని కాపాడితే కత్తి డబ్బులు ఇల్లు కట్టుకుని వెళ్ళిపోతావా ఎవకాడికి. ఇప్పుడు వచ్చిన పథకాల్లో పెన్షన్ కానీ, గ్యాస్ సిలిండర్ డబ్బులు కానీ ఏమైనా వస్తున్నాయి? గ్యాస్ డబ్బులు పడినాయండి. పెన్షన్లు మాత్రం కొత్త పెన్షన్లు రాలే. ఇంకా గ్యాస్ డబ్బులు పడినాయి, కొత్త పెన్షన్లు మాత్రం రాలేదు. ఆదుకుంటే బాగుంటుంది అంటారు. అది నెలలోనేమో కొత్త పెన్షన్లు ఇచ్చి మాకు ఎయిర్పోర్ట్ డబ్బులు వేసి మమ్మల్ని ఆదుకుంటే అంతకంటే మాకు మేలు లేదండి. ఎయిర్పోర్ట్ స్థలాలకి డబ్బులు ఇస్తామన్నారు, వాస్తవమే. ఇప్పుడేమో అంతర్జాతీయ విమానాశ్రయం అమరావతిలో అంటున్నారు. మళ్ళీ అక్కడ అంటున్నారు. కొంతమంది మమ్మల్ని బెదిరిస్తున్నారు. అక్కడ వెళ్తే అక్కడ ఎయిర్పోర్ట్ కడుతున్నాడు, మిమ్మల్ని ఎవరు పట్టించుకోండి చంద్రబాబు నాయుడు అని బెదిరిస్తున్నాడు. ఏం చేయాలి మరి? మా పరిస్థితి ఏంటి? ఎందుకు క్లారిటీగా చెప్తే సరిపోద్ది కదా. అక్కడ సరిపోద్దిగా. ఇప్పుడు మాకు డబ్బులు వేసేసేస్తే నువ్వు ఎక్కడన్నా కట్టుకో, ఎయిర్పోర్ట్ నువ్వు ఎక్కడన్నా కట్టుకో. మాకు డబ్బులు వేసేస్తే మా బాధ మేము వెళ్ళి ఇల్లు కట్టుకుంటాంగా. గతంలో జగన్మోహన్ అయ్యంలో అందుకున్నారు, బాగానే అప్పుడు బాగుందా? వంశీ గారే చేశాడండి మాకు. వంశీ గారు ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చాడు. మరి ఇదంటే రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చాడు. ఇళ్ల స్థలాలు 5 సెంట్లు ఇళ్ల స్థలాలు పట్టాలు ఇచ్చాడు. అంటే అప్పట్లో వాలంటీర్ ఇంటికి వచ్చి డబ్బులు ఇచ్చేవాళ్ళు కదా పొద్దున్నే. ఇచ్చారు. ఇప్పుడు లేరు. ఇప్పుడు లేకపోయినా కానీ ఎంఆర్ఓ ఆఫీస్లో పనిచేసే వాళ్ళు వచ్చేస్తున్నారులేండి పొద్దున్నే. ఇట్లా ఇబ్బందులు ఉన్నాయి నియోజకవర్గంలో. ఇబ్బందులు అండి. మాకు ఎమ్మటే ఎయిర్పోర్ట్కి ఆలోచించి మా గన్నవరం ఎయిర్పోర్ట్కి డబ్బులు వేయాలి. డబ్బులు వేసి మాకు ఇల్లు కట్టుకోవాలి. మేము ఇల్లు లేక అలోటెత్తున్నాం. రేకుల చెట్లు వేసుకుని ఎండాకాలం ఉడికిపోతున్నాం. పిల్ల జల్ల ఉడికిపోతున్నాం. ఎమ్మెల్యే గారు ఏమైనా పట్టించుకుంటున్నారు? మరి పట్టించుకుంటలేదండి. ఇప్పుడు ఉండే ఎమ్మెల్యే గారు పట్టించుకుంటలే. ఎమ్మటే పట్టించుకుని చంద్రబాబు నాయుడు గారు ఉండగానే మాకు తీసేశారు. అప్పుడు మిలిటరీ వాళ్ళని తీసుకొచ్చి, పోలీసులను తీసుకొచ్చి మేము లేకముందు కుక్కలేని ఇంటికి కాపించారు. మేము ఏమోలే నెల అద్దెలు ఇస్తారులేని అని చెప్పి మేము రూపాయి కాసిపడి వెళ్తే మా 10 సంవత్సరాలు అవుతుంది. ఇంత మటుకు మా మొక్కలు చూడాలి ఎవరు. సంవత్సరం పరిపాలన ఎలా అనిపిస్తుంది? పర్వాలేదు, బాగానే ఉంది. అందరికి ఇస్తున్నాడా, 4 ఏళ్ళు చేసాడా, మరి అంతకాడికి మనకి ఏం కావాలి? నిన్న మాజీ ఎమ్మెల్యే గారు నిన్న ఎమ్మెల్యే గారికి బెయిల్ వచ్చింది, ఎలా అనిపిస్తుంది? వచ్చిందా? పర్వాలేదు, వచ్చే మంచివాడేనండి. వంశీ గారు మంచివాడే. గతంలో పనులు ఎలా చేసేవాళ్ళు? పనులు బాగా చేశాడు. మా ఊళ్ళో బీబీ గుడిలో పనులు బాగా చేశాడు. వచ్చి వంశీ గారు వచ్చాడా? ఏదైతే ఉందో ఇంకో కేసులో ఈ నెల 20వ తారీఖు బెయిల్ మంజూరు అయ్యిద్ది అంటున్నారు. ఇంకో కేసు ఉంది, ఎలా అనిపిస్తుంది? ఆయన పనితీరులు ఎలా ఉంది గన్నవరం నియోజకవర్గం? కాపర్లు ఆయనే చేసుకోండి చెప్పడం ఏంటి. వంశీ గారు ఆ పని నుండి మంత్రి పదవి వచ్చేదా బంగారాలు చేసుకునే పని. ఆ ఎంగరదా మా ఆడికి గుడివాడు మాట ఆడి పోయి ఆ జైలు పోవాలని ఆ జెండాలు తగల పెడతాం. అది తప్పు వచ్చింది. ఏమి పర్వాలేదు, బాగా చేశాడు వంశీ. వ్యవస్థ ఎలా ఉండేది అంతకు ముందు? బాగా చేశాడు వంశీ గారు. వంశీ గారు బాగా చేశాడా? ఎక్కడ నినగా మన ఆయన చేశాడు. వంశీ గారు బాగా చేశాడు. మరేంటి రేపు 13వ తారీఖు జూన్ 13కి సంవత్సరం అవుతుంది. వీళ్ళు చెప్పిన సూపర్ 6 6 పథకాల్లో ఏమేమి వస్తున్నాయి? గ్యాస్ సిలిండర్ డబ్బులు, పెన్షన్ వస్తుంది. అయ్యో ఇవే వచ్చే గ్యాస్ బండ డబ్బుల కోసం ఇంకా పడలేదంట. పెన్షన్ వస్తున్నాయి మామూలుగానే. గ్యాస్ బండ బండ పడితే 2 బండ్లు ఎప్పుడు 10 తారీఖు పడతాయి అంట. అది ఎలా ఉంది మరి? గతంలో ఆయన పనితీరు ఎలా ఉండేది? పని బాగానే ఉంది, బాగా చేస్తారు చంద్రబాబు నాయుడు. పేదవాళ్ళు ఎవరన్నా వస్తే ఆఫీస్కి ఆదుకునేవాళ్ళు. వంశీ గారు ఆదుకునేవాడు. మరి ఇప్పుడు ఇంకా రాలేదు కానీ మరి ఎంగళ కూడా ఆదుకుంటున్నాడు అంటే. మరేంటి అమరావతి కడితే కనుక రేపు అంతా లైన్ అయిద్దని ఆయన అంటున్నారు. చేస్తాడు. అమరావతి కడితే బ్రహ్మాండంగా వద్దా. అమరావతి, పోలవరం ఆ 2 చేస్తే బ్రహ్మాండంగా చేస్తాడు. ఇంకొంతకాడికి ఏం కావాలి మనకి? పథకాల అమలుకి డబ్బులు లేవంటున్నారు కదా చంద్రబాబు గారు డబ్బులు లేవంటున్నారు కదా ప్రస్తుతము. కావాలి మనమే చేస్తాయి. మరి
మరి ఈ నెలలో తల్లికి వందనం, పిల్లలకు 15,000 రావాలి, రైతులకు పెట్టుబడి సాయం 20,000 రావాలి. వేయలేదుగా, ఎప్పుడూ వేస్తాడంట అంటున్నాడు. మరి ఆ 1500 వేస్తాడా, మరి ఎప్పుడు వేస్తాడో మరి. ఓకే ఓకే. చెప్పేది ఒకటి ఉంది, చేసేది ఒకటి అనిపిస్తుంది. కొంచెం ముందుకు రండి సార్, కొంచెం ముందుకు. అదే చెప్పేది ఒకటి ఉంది, చేసేది ఒకటి ఉంది. ఒక చోట ఒక మాట మాట్లాడతాం, ఇంకో చోట వచ్చి ఇంకో మాటలో మేము చేసేసామని చెప్తున్నారు, కానీ నాకైతే అలా ఏమనిపించట్లేదు. అలా ఉందని ఇటు చూసుకుంటే ఇదేం గన్నవరం నియోజకవర్గం ఎలా అనిపిస్తుంది? నిన్న బెయిల్ వచ్చింది వంశీ గారికి కొన్ని కేసుల నిమిత్తం. ఆయన కూడా గతంలో పనిచేస్తున్నారు కదా, ఎలా అనిపించింది? అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉంది. నాకైతే వేరియేషన్ ఏం కనిపించట్లేదు. ఈ వంశీ గారికి బెయిల్ రావడం అనేది ఎలా అనిపిస్తుంది? గతంలో కొన్ని వ్యాఖ్యలు కొంచెం ఇబ్బందికరమైన మాట్లాడడం వల్ల లోపలికి వెళ్ళడం జరిగింది. అయితే ఎట్టకేలకి బెయిల్ అయితే వచ్చింది, 3 నెలల లోపల ఉన్నారు. ఏమనిపిస్తుంది జనరల్గా? అవి రాజకీయాల్లో అవి కామనే. మా ఎలా పడితే అలా మాట్లాడడం, మళ్ళీ కేసులు వేసుకోవడం, మళ్ళీ బయటికి రావడం, అవి జనానికి కూడా సాధారణం అయిపోయింది. ఎలా ఉందన్న? నిన్నటి నుంచి కొత్త రేషన్ కార్డులు అంటున్నారు ఏపీలో. ఏదన్నా పని అయ్యే సెక్షన్ ఉంది? ఎందుకంటే నిన్న సర్వర్లు అంతా బిజీగా ఉన్నాయి. ఎలా అనిపించింది ఆ విషయం? ఎలా అనిపించింది అంటే ఈ ప్రభుత్వం వచ్చాక ఫస్ట్ టైం కదా మళ్ళీ రేషన్ కార్డులకు కొత్తగా తెరతీయడం. ఇంకా రేషన్ కార్డులు అనేది చెప్పారు, కానీ ఇంకా మొదలెట్టలేదు కదా. మరి మొదలెడితే దాని గురించి ఏదైనా ఫాస్ట్గా అవుతుందా, లేకపోతే అందరికీ ఇస్తున్నారా, అంటే రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళకి ఇస్తున్నారా లేదా అనేది ఇంకా స్టార్ట్ అయితే కానీ తెలుస్తుంది. ఇంకా నేనైతే ఏం చెప్పలేను, ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి. ఎందుకంటే ఈసారి అమరావతితోనే అన్నీ లింక్ అయి ఉన్నాయి. కొంచెం మొన్న మోడీ గారు వచ్చి వెళ్ళినప్పటి నుంచి అలా అనిపిస్తుంది. కొంచెం బాగానే ఉంటుందా? రియల్ ఎస్టేట్ కూడా బాగుంటుంది. అదే అనుకుంటున్నా, రియల్ ఎస్టేట్ కూడా కొంచెం ఈ ఏరియాకి బాగానే ఉండొచ్చు అనే అభిప్రాయం ఉంది. ఇక్కడేమో వెంకట్రావు గారు ప్రెసెంట్ ఎమ్మెల్యేగా ఉన్నారు, యార్లగడ్డ వెంకట్రావు గారు. పనితీరులు ఎలా అనిపిస్తున్నాయి? కొంచెం పర్లేదా, మెరుగ్గా ఉంటే బాగుంటుంది? కొంచెం పర్లేదు, ఇంకా మెరుగ్గా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. తదుపరి భవిష్యత్తు ఎలా ఉంటుంది? ఇంకా 4 years ఉంది కదా. ఒక పక్క జగన్ గారు కూడా పరామర్శలని అందరితో మమేకం అవుతున్నారు, మాజీ ముఖ్యమంత్రి గారు. ఆయన కూడా 2.4లో ఈసారి అన్యాయం జరగదు, గతంలో నేను పెడచెవును పెట్టాను కార్యకర్తల యొక్క కష్టాన్ని, దగ్గర నుంచి చూడలేకపోయాను అంటున్నారు. ఎలా అనిపిస్తుంది? గతంలో ఆయన చేసింది బాగానే ఉంది, చేశాడు, కానీ చేసింది చూపించుకోలేకపోయాడు. మరి ఈ ప్రభుత్వం చేస్తాను చూపిస్తాను అంటుంది, కానీ మరి ఎంతవరకు చేస్తుందో అనేది తెలీదు. అంటే ఇది 1 year కదా అయింది. అంటే ఈ 1 year కాలంలో కూడా ప్రీవియస్ ప్రభుత్వం చేసిన వాటివే కంటిన్యూ చేసి వచ్చింది. ఇంకా కొత్తగా ఇప్పుడు ఈ కొత్త ఇస్తా ఉంది కదా, ఈ సూపర్ 6లో ఇక చాలా వరకు అమలు చేయాల. ఈ నెలలో యాక్చువల్గా చూసుకున్నట్లయితే రైతులకు పెట్టుబడి సాయంతో పాటు తల్లికి వందనం రావాల్సి ఉంది. కసరత్తు అయితే చేస్తున్నారు, 2-3 దఫాలుగా ఇద్దాం అనుకుంటున్నారు. ఇప్పుడు వరకు అయితే తల్లికి వందనం అనేది లేదు, అసలు ఏ స్కూల్స్లోకి వెళ్ళి ఎక్కడగా లేదు. మరి ఇస్తారంటున్నారు, మరి అది ఎప్పుడు అమలు అవుతుందో తెలియదు. 1 year ఆల్రెడీ 1 year దాటేసింది. ఎలా ఉందన్న వంశీ పనితీరులు ఎలా ఉండేవి, గతంలో ఎలా ఉండేవి? ఆయన కూడా ఈ నియోజకవర్గమే, ఐదర్ టీడీపీ అవనివ్వండి లేకపోతే వైసీపీ అవనివ్వండి, ఆయన ఇక్కడ ఒక నాయకుడు కదా, అంత ఎలా అనిపించింది? ఆయన ఇక్కడ మంచిగానే చేశాడు, బెటర్, మంచి ఎమ్మెల్యే కూడా ఆయన. అంతకుముందు ఆయనే ఇక్కడ గన్నవరం నియోజకవర్గం అంటే వంశీ అనే పేరే ఉండేది. ఎవరైనా పేదలు వచ్చిన ఆదుకునేవాళ్ళు, ఎంతో కొంత అమౌంట్ అన్న ఇచ్చి చేతికి పంపించేవాళ్ళు, ఏదైనా కష్టంలో వస్తే అనేవాళ్ళు. నిజమేనా? నిజమే, ఆ మాట నిజమే. కష్టంలో వస్తే ఎంతో కొంత ఇచ్చేవాడు ఆయన. మరి ఇదైతే నాకేం కనిపించట్లేదు. యార్లగడ్డ వెంకటరావు ఏదైనా వేచి చూడాలంటారు, కొంత టైం చూడాల్సిందే, ఇంకొంచెం వెయిట్ చేయాల్సిందే. నీకు కూలికి వచ్చాడు, అది ఇవ్వకపోతే ఏం చేస్తారు? మోసపోయినట్టే కదా. పేదవాడు ఎందుకు ఇస్తాడు నీకు? డబ్బులు ఇస్తాననేగా, అది ఇచ్చేసాను ఇది ఇచ్చేసాను అని చేతులు ఇచ్చి తగ్గిస్తాను అని చెప్తున్నాడు. అదే 250 బస్సులు కరెంటు కొంటేనేమో ఎన్నో లంచాలు, 1,20,000 కోట్లు, అదే 1,20,000 కోట్లు లంచం తీసుకున్నా అన్నావు. మరి నువ్వెంత దొబ్బావు? 460 బస్సులు కరెంటు తీసుకుని నువ్వెంత దొబ్బావు? నువ్వెంత దొబ్బా? నువ్వు చేస్తే ఇది, మేము చేస్తే తప్పు ఇదే. మేము మిత్రాలు చెబితే నీకు వ్యవసాయ పనికి వస్తాను, వ్యవసాయం పనికి వచ్చి డబ్బులు కూలీ కట్టపోతే ఏం చెబుతాడు? నియోజకవర్గంలో కూడా చాలా మంది భయపడుతున్నారు సరే పనికి వెళ్ళడానికి. అదే పనికి వెళ్తే డబ్బులు పడతాయో లేదని భయపడుతున్నారు.
ఈరోజు పని చేయించుకుని డబ్బులు అయిపోతే ఈరోజు బాధపడుతున్నాడు. సార్ ఈ నియోజకవర్గంలో ఇద్దరు హేమీల్లో వల్లభనేని వంశీ గారికి నిన్న బెయిల్ వచ్చింది. ఇప్పుడు తదుపరి బెయిల్ 21ని కూడా రాబోతుంది. ఆయన పనితీరులు ఎలా అనిపించినాయి? గతంలో మంచిగా చేశారండి. అది ఉన్నంత వరకు ఆయన బాగానే చేశాడు ప్రజలకి. తను ప్రజలకి ఏం చేయలేదు. మామూలుగా ఆ లెవెల్లో అంటే చెప్పేసి ఆస్తులు కానీ దోసుకోవటంలో కానీ వీటిల్లో నువ్వు చేసింది అందరూ ఏది చేస్తారో అదే చేస్తారు. అది ఈ కక్షపూరిత అరెస్టులు ఎంతవరకు వెళ్తాయి అంటారు? ఎందుకు అసలు ఇవన్నీ ఇప్పుడు చూసుకుంటారు? ఆపేయచ్చుగా కక్షపూరితంగా అరెస్టులు ఎందుకంటారు ఈ ప్రభుత్వం? ఎందుకంటే అంతే మనం వస్తే మనం చేస్తాం, లేకపోతే వాళ్ళు చేస్తారు. ఇంకా అందుకని ఏముంది, అది కక్షపూరితం. మహిళల పైన తోపులాట సిఐ గారు నెట్టడం ఇవన్నీ మన విడుదల ఒక మహిళ సీఐని తీసుకొచ్చేసి చెప్పి అది కేసు ఏంటో చెప్పరు. చెప్పకుండా ఎట్లాగా నేను గర్భవతి హెరాస్మెంట్ చేస్తే ఎట్లా బాగుంటుంది? అది నేను కారణం ఏంటో లేదు, ఎందుకు బాబు ఎందుకు కొడతామని అడుగుతాడు కదా ప్రతి ఒక్కరు. అయినా ఆవిడ మహిళ ఎస్ఐని తీసుకొచ్చి లోపల తప్పులేదు, కారణం చెప్పవసరం లేదు. తర్వాత వెళ్ళి చెప్పి సబ్మిట్ చేయొచ్చు కోర్టుకి. నువ్వు ఒక మహిళగా ఉంటే మహిళ ఎస్ఐ కనీసం కానిస్టేబుల్ అని తీసుకొచ్చి లాగు. నీ భార్యను మామూలుగా ఏదో సామాన్య ఇదే అంటే కన్నీళ్ళు పెట్టుకుని ఏడ్చావే. నువ్వు ఇంకో మహిళని ఒక మంత్రి ఒక ఎమ్మెల్యే మాజీ మంత్రి అయ్యి ఉండి చేయబట్టుకుని లాగితే ఎంతవరకు పురుష పోలీసులు వచ్చి చేయబట్టుకుని లాగితే ఎట్లా ఒప్పుకుంటారు? టీడీపీ పార్టీ ఆఫీస్ ధ్వంసం కేసులో ఆయన పెట్టినప్పటికీ అందులో ప్రూఫ్లు లేవంటుంది ప్రభుత్వం. రెండోది చూసుకుంటే కోర్టులు కూడా బెయిల్ శాంక్షన్ చేశాయి వంశీ గారికి. అలా వాళ్ళు చూసుకుంటారండి, ప్రూఫ్లు ఉన్నాయి లేదా అనేది వాళ్ళు నిరూపించుకోవాల్సింది. అది ఏం చేశారు అనేది అది మనం చెప్పలేము. ఆయన నిబద్ధత గల నాయకుడే కదా వంశీ గారు. గతంలో ఈ నియోజకవర్గంలో మంచి పేరున్న వ్యక్తి, ఎవరు వచ్చినా ఆదుకునే వ్యక్తి. ఎలా అనిపిస్తుంది? అందరికీ వచ్చిన వాళ్ళకి లేదనుకుంటే సాయం చేసేవాడు. ఆయన ఎలా సంపాదించాడు? అందరికీ అదే సంపాదించినాడు. 931 కోట్లు నువ్వు ఎలా సంపాదించావో ఆయన అలాగే సంపాదించాడు. నువ్వు ఎట్లా సంపాదించాడు? 2 ఎకరాలు అడివి 931 కోట్లు ఆయన అలాగే సంపాదించుకున్నాడు. అందరూ చేసేవాళ్ళే. అది ఇప్పుడు ఎలా ఉంది? సంవత్సరం అయిపోతుంది, పథకాలన్నీ లోటు బడ్జెట్లోకి వెళ్ళిపోయింది. ఒక పక్క డబ్బులు లేవని ఖజానాలో వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు. వాగ్దానాలు తెలుసు కదా, 6 లక్షల రూపాయలు 7 లక్షల రూపాయలు అప్పు ఉందని చెప్పినప్పుడే నేను చేసి అది చేసేస్తా ఇది చేసేస్తా అని ప్రగల్భాలు బలికి పెట్రోల్ రౌండ్ లాగా పెట్రోల్ దొర రాష్ట్రాలు వేసి జనాలు ముంచేస్తావు నువ్వు. ఇంకో అదే బయట సమాజంలో ఏం చేస్తారు అదే అడుగుతున్నారు. ఇప్పుడు ప్రజలు అడిగేది, మేము అడిగేది అందరం అదే. ఈ రోడ్లకి డ్రైన్స్ అయ్యి కొంచెం ఇంప్రూవ్మెంట్ చేస్తున్నారు. డెవలప్మెంట్కి అయితే పర్వాలేదని అనిపిస్తుంది. మరి గతంలో వంశీ గారు ఉండేవారు, ఇప్పుడు యార్లగడ్డ గారు ఉన్నారు. ఎలా అనిపిస్తుంది? ఎర్లగడ్డ గారు వంశీ గారు ఉండగా గవర్నమెంట్ సపోర్ట్ ఉంటేనేగా ఏ ఎమ్మెల్యే గారైనా పనిచేసేది. కానీ మనస్తత్వాల మీద ఆధారపడి ఉంది. అది మనం కాదంటానికి లేదు. కానీ వాళ్ళ గ్రూపులు అవి మామూలుగా ఉంటాయి ఎవరికైనా. మరి వాళ్ళకి అనుకూలమైన కొద్దిగా గొప్ప చెయ్యాలి. మనం కూడా దాన్ని విమర్శించకూడదు. సార్ నిన్నటికి నిన్న బెయిల్ వచ్చింది అంటున్నారు. ఆయనకు కూడా ఎలా అనిపించింది? ఆయన కూడా గతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండేవాళ్ళు. తెలుసండి నాకు వంశీ గారు ఎమ్మెల్యే అవ్వకముందే పరిచయం. మాకు ఎమ్మెల్యే అవ్వకముందే వంశీ గారు పరిచయం. అది పనితీరులు ఎలా ఉండేవి సార్ అప్పుడు కూడా? అప్పుడు అంటే నేను అంత కాన్సన్ట్రేషన్ లేదండి, మనకు అంత ఐడియా లేదు దాని గురించి. మళ్ళీ అప్పుడు విషయాలు గుర్తులేక చెప్పడం పద్ధతి కాదు. ప్రజెంట్ పొజిషన్ ఏంటంటే అడిగారు కాబట్టి చెప్పాం, అది పద్ధతి. అది సార్ బయటకు వస్తారు 20వ తారీఖు లోపల అంటున్నారు కదా, మొన్న అన్ని బెయిల్స్ వచ్చినాయి. ఆ గొడవ అసలు మనకి అన్ని మనం అంత లోతుగా వెళ్ళాం. ఆయన అవకాశాన్ని బట్టి వాళ్ళు వస్తారు, గవర్నమెంట్ అవకాశం బట్టి. మనం ఏం చెబుతాం, మనం ఆ డెసిషన్లు మనం చెప్పేవి కాదు కదా సార్. అటువంటి నియోజకవర్గ అభివృద్ధి ఎలా అనిపించింది? నియోజకవర్గ అభివృద్ధి బాగానే ఉందని అనిపిస్తుంది. అది ప్రజెంట్కి అయితే బాగానే ఉందని మా ఒపీనియన్ అనేది బాగానే ఉందని అనుకుంటున్నాను. రోడ్ల వ్యవస్థ కానివ్వండి, ఇదంతా ఎలా అనిపిస్తుంది? రోడ్లు వ్యవస్థ అంటే ఇప్పుడే ఈ మధ్య మొన్నటిదాకా ఫండ్స్ లేవు కదండి. ఫండ్స్ వచ్చిన దగ్గర నుంచి మరి కొంచెం ఇనిషియేటివ్ తీసుకుంటున్నారు ఎమ్మెల్యే గారు. బాగానే జరుగుతున్నాయి పనులు అని అనిపిస్తుంది మాకైతే. అది అమరావతితో ముడిపడి ఉంది రాష్ట్ర భవిష్యత్తు అంటున్నారు. మరి అమరావతి ఫాస్ట్గా అయితే కొంచెం మనకు ఉపశమనం ఉంటుంది అంటున్నారు కదా, సంపద సృష్టి. ఏమండి మీకు నాకు అందరికి తెలిసిన విషయాలు అయ్యి. కానీ అమరావతి దానికి అక్కడదేమో సెంట్రల్ గవర్నమెంట్ మీద ఆధారపడే లేదా ఫండ్స్ ఇంకోటి అంటే ఏమండి అంతే కదా. ఇప్పుడు మనం లింకులు పెట్టుకోకూడదుగా. ఇక్కడ మన నియోజకవర్గ ఫండ్స్ను బట్టి మన ఎమ్మెల్యే గారైనా ఇంకోటైనా చేస్తాడు. పంచాయతీలో ఎంతమంది పనులు లేవు, ఇప్పుడు డబ్బులు లేవు, చేయలేదు. ఇప్పుడు డబ్బులు వచ్చినాయి అన్నారు, కొంచెం శాంక్షన్లు అయినాయి అవుతున్నాయి అన్నారు, కొన్ని మంచి పనులు చేస్తున్నారని అనుకుంటున్నాం.
నా అభిప్రాయం అది. ఎలా అనిపించింది సార్? సూపర్ 6 కూడా త్వరితగతిన అవుతుంది అంట. సూపర్ 6 దాదాపుగా దగ్గరలోకి వెళ్ళారు కదండి. ఈ నెలలో 2 పథకాలు ఉన్నాయి. ఒకటి పెట్టుబడి సాయంతో పాటు తల్లికి 100. అదే దాదాపు 1 by 1 చేసుకుంటూ వస్తున్నారు. మరి పొజిషన్ మీకు మేము విమర్శించేది కాదు, ఇచ్చేది కాదు. అంతకుముందు పొజిషన్కి ఇప్పటికి టైం పడుతుంది కదండి. 1 year అయ్యింది అని మనం అనుకోవటం కాదు కదా. అన్నీ చదువుకోవడానికి వాళ్ళకి 5-6 నెలలు పడుతుంది. తర్వాత డెవలప్మెంట్ ఏంటి, ఇప్పుడు 5-6 నెలలే లెక్కేసుకోవాలి మనం, అంతే కదండి ఎవరైనా.